రైతుల కోసం కేంద్రం తీసుకువచ్చిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఇందులో భాగంగా రైతులకు ఏడాదికి 6,000 చొప్పున అందిస్తుంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా ఏడాదిలో 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు దేశంలోని రైతులు 15 విడతల్లో ప్రయోజనం పొందారు. 16వ విడత ఎప్పుడు పడుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా 16వ విడత విడుదల కానుంది. 16వ విడత సొమ్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బదిలీ చేయబోతున్నారని పీఎం కిసాన్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 28, 2024న మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుండి బదిలీ చేస్తారని అందులో స్పష్టం చేశారు. ఈ విడత నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా బదిలీ చేయబడుతుంది. ఇప్పటి వరకు పీఎం కిసాన్ యోజన 15 విడతలు విడుదలయ్యాయి. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో పీఎం కిసాన్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కేంద్రం ప్రభుత్వ సాయం అందిస్తుంది. ఈ నెల ప్రారంభంలో బడ్జెట్ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడుతూ పీఎం కిసాన్ యోజన కింద చిన్న సన్నకారు రైతులతో సహా దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. ఇక రైతుల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ను కూడా విడుదల చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దరఖాస్తు చేసుకున్నట్లయితే దాని స్థితిని తెలుసుకోవడానికి 155-261కి కాల్ చేయవచ్చు. అన్ని రకాల సమాచారాన్ని పొందవచ్చు. అలాగే pmkisan.gov.in వెబ్సైట్ ద్వారా కూడా మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.